శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేణుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 8 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి రేవతి నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు. తదుపరి ఐంద్రయోగం. నాగవకరణం సాయంత్రం 5 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి కింస్నిగ్ధకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 17 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 13 నిమిషాల నుండి 7 గంటల 50 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 6 గంటల 44 నిమిషాల నుండి 8 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సర్వ అమావాస్య. ఈనాడు క్రోధినామ సంవత్సరంలో చివరి మాసమైనటువంటి ఫాల్గుణ మాసంలో అమావాస్య ఈరోజు. కొన్ని ప్రాంతాల్లో ఉగాదికి పూర్వదినమైనటువంటి ఈ రోజున పితృదేవతారాధన విశేషంగా చేస్తారు. కొంతమంది ఈ మాసంలో పుణ్యతిథులు ఏవైనా ఉంటే ఏదైనా కారణాంతరాల చేత వాటిని అతిక్రమించి ఉన్నట్లయితే ఈ అమావాస్య నాడు పితృశ్రాద్ధాది కర్మలు జరుపుతారు. అట్లాగే సంవత్సరం రోజైనటువంటి చివరి రోజైనటువంటి ఈ రోజున పితృదేవతల యొక్క ఆరాధన చేయటం వల్ల రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని కొన్ని ప్రాంతాల్లో భావన ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా అమావాస్య అనేటటువంటి దాన్ని పితృపర్వంగా శాస్త్రం పరిగణిస్తుంది. ముఖ్యంగా చాలామందికి పితృకార్య విశేషం తెలియదు. పితృకార్యాలను కొంతమంది చాలా ఇవిగా భావిస్తారంటే ఆచరణకు కష్టమైనటువంటి రీతిగా భావన చేస్తుంటారు. కానీ పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వటం, పితృయజ్ఞాన్ని నిర్వహించడం చాలా సులభం అన్నారు. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏమిటండి అన్నారు. శ్రద్ధ కావాలి, వాళ్ళ యందు పూనిక ఉండాలి అన్నారు. ఈ శ్రద్ధతో పితృదేవతలకు కొద్దిపాటి జలాన్ని వదిలినా, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తిలతర్పణం చేసినా, ఈ రెండు అవకాశం లేనటువంటి వాళ్ళు వారి పేరున ఏ కొద్దిపాటి దానం చేసినా కూడా వాళ్ళు సంప్రీతులు అవుతారన్నారు. మన పెద్దలు ఇంకొక ఉపనిషత్తులో గొప్ప మాట అంటారు, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవతల కార్యముల యందు పితృకార్యముల యందు పూనిక కలిగి ఉండాలి, శ్రద్ధతో ఈ కార్యక్రమాలు చేయాలి అని చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవకార్యం వినా పితృకార్యం విశేషత అన్నారు. దేవతా కార్యక్రమాలలో ఏదైనా చేయలేనటువంటి పరిస్థితి వచ్చి వదిలిపెట్టినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా కాకుండా వదిలిపెట్టినప్పటికీ కూడా ఇబ్బంది లేదు. కానీ పితృకార్యాలను మాత్రం వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకొని చేయాలి అని చెప్పారు. పెద్దలు ఇంకొక మాట కూడా చెప్పాడు, మృతాహంతు పరిత్యజ్య చండాల కోటి జన్మసు అని. పెద్దలకు సంబంధించినటువంటి పుణ్యతిథులను ఏ కుమారుడైతే విస్మరిస్తారో వారికి కోటి జన్మల పాటు చండాలత్వం సంప్రాప్తిస్తుంది అని చెప్పారు. దీనితో పాటు జాతకంలో ఉన్నటువంటి యోగాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి ఐశ్వర్యం రావాలి అంటే జాతకంలో యోగం ఉన్నా రాదు. పితృదేవతారాధన చేసి పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రుడైతేనే అతనికి ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇంతేకాకుండా పుత్ర సంతానం కలగాలి అంటే పితా దదాతి సత్పుత్రాన్ అంటే పితృదేవతలు మాత్రమే సత్పుత్రులని ప్రసాదిస్తారు, వంశవృద్ధిని అనుగ్రహించేది కూడా వాళ్ళే అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ఈ అమావాస్య పర్వన్నాడు ఇతోధికంగా పితృదేవతారాధన పితృస్మరణ చేసి అందరూ పితృదేవతల యొక్క దివ్యకృపకు పాత్రలవ్వాలని ఆశిస్తూ, రేపటి రోజున ఉగాది కనుక ఈ యుగాది పండుగకు పూర్వాంగంగా గృహాన్ని శుభ్రం చేసుకోవటం, కొన్ని ప్రత్యేకమైనటువంటి విధులు కూడా పెద్దలు చెప్పారు. వాటన్నిటిని కూడా చక్కగా ఆచరించి కాలపురుషుడి యొక్క దివ్యకృపకు కూడా అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో, ఏ రాశి వారికి ఏ దుస్తులు ధరించినట్లయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకోగలుగుతారు. నేటి ప్రత్యేకత ఈరోజు
ఈ సంవత్సరం చిట్ట చివరిగా వచ్చే అమావాస్య కాబట్టి, అందున శనివారం వచ్చినటువంటి అమావాస్య కాబట్టి దీన్ని శని అమావాస్య అని కానీ అంత్య అమావాస్య అని కానీ వ్యవహరిస్తారు. ఈరోజు సూర్యారాధన విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. సూర్యపుత్రుడు శని కాబట్టి, అమావాస్యకి అధినేత సూర్యుడు కాబట్టి సూర్య శని ఇరువురి అనుగ్రహము లభించేటువంటి విశేషమైనటువంటి రోజు ఈరోజు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు పాల్గొన అమావాస్య, శనివారం, నక్షత్రం ఉత్తరాభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు. ఇక మీనంలో రవి రాహు శనులతో పాటు బుధ శుక్రులు కూడా ఉన్నారు. బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా విజయ లాభాన్ని పొందగలుగుతారు. పట్టుదల భావంతో ఉండి పని పూర్తయ్యేంత వరకు కూడా ఏ విధమైనటువంటి విశ్రాంతిని తీసుకోవాలనే ఆలోచనతో ఉండరు. దూరభార ప్రయాణాలను ఏమాత్రము చేయడానికి ఇష్టపడరు. వ్యాపారాన్ని విస్తృతపరచడానికి, వ్యాపారం కోసమని దూరభార ప్రయాణాన్ని చేయడానికి పడరు. కుటుంబ సభ్యులతో అనుకూలమైనటువంటి వాతావరణంలో చక్కనైనటువంటి చర్చని చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరిచేటటువంటి కారణంగా కుటుంబ రహస్యం ఒక్కటి కూడా బయటకు పోయే అవకాశం ఉండకపోవచ్చు. శని అమావాస్య సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వుల్ని కానీ దానం చేసినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజయ లాభాన్ని పొందుతారు. పై అధికారులతో అనుకూల భావంతో ఉంటారు. ధర్మబద్ధ విధానాన్ని ఏమాత్రము దాటరు. ఎంతటి పై అధికారులు చెప్పినప్పటికీ కూడా అధర్మం వైపు అడుగు వేయకపోవడం విశేషం. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటువంటి కారణంగా తాత్కాలికమైన మానసికమైనటువంటి చింతని కలిగి ఉంటారు. కానీ ఏ విధమైన అశుభము కలిగే అవకాశం ఏమాత్రము లేకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. శని అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్ల గొడుగుని, నల్ల చెప్పుల్ని దానం చేస్తే వ్యాపారంలో శుభవార్త కలగడమే కాకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులు అనుకూలంగా ఉంటారు. అలా అనుకూలుగా ఉన్నారనేటువంటి అభిప్రాయంతో కొద్దిగా పట్టు విడుపు లేకుండా కానీ ప్రయత్నించినట్లయితే పై అధికారులు వ్యతిరేక భావానికి వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రపు మొగమాటాన్ని చూపించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఆ కారణంగా తగినటువంటి గీతలోనే ఉండడం మంచి తప్ప గీతను దాటి ప్రవర్తించడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి ఈ రోజున. కుటుంబ సభ్యులతో తాత్కాలికమైనటువంటి అన్యోన్యతాభావం తక్కువగా ఉండే అవకాశం ఉండే కారణంగా ఆచితూచి మాట్లాడడం లేదా పరిస్థితి విషయంలో సర్దుకుపోతుండడం ఎంతైనా అవసరం. శని అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు సూర్య భగవానుడిని కుంకుమాక్షతలతో పూజించినట్లయితే ఆకస్మికమైన శుభవార్త వినిపించే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉన్నట్లుంటారు తప్ప అంతటి ఉత్సాహభావం ఏమాత్రం ఉండదు.
వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి తల్లిదండ్రుల్లో తాత్కాలికమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికమైనటువంటి వ్యయం పెరుగుతూ ఉంటుంది. అన్యోన్య భావం దాదాపుగా ఉండకపోయే అవకాశం ఉంది. వాద వివాదాలు చర్చలు ఉండేటటువంటి కారణంగా ఆర్థిక వ్యయంతో పాటు మానసికమైనటువంటి ఆనందం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. పై ఉద్యోగులతో ఏమాత్రము విరోధ భావాన్ని కలిగి ఉండరు, కానీ అంతటి ఇష్టమైనటువంటి తనం మాత్రం ఆ పై అధికారులకి క్రింది ఉద్యోగులకి ఉండకపోవచ్చు. శని అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు శని మంత్రాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ పఠిస్తూ గింజల పత్తిని నల్ల వస్త్రాలని దానం చేసినట్లయితే ఆకస్మికమైనటువంటి శుభవార్తని, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి సంబంధించిన వాటిని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టాలని, ఏవేవో భూముల్ని, ఇళ్ళని, పొలాలని కొనేయాలని చెప్పలేనంతటి ఆ అభిప్రాయం గోచరిస్తూ ఉంటుంది. ఆశ మరింతగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి విశేషమైనటువంటి శ్రమ ఉంటుంది. నెలసరి జీతంలో మాత్రం పెంపుదల ఉండకపోవచ్చు. వచ్చినటువంటి ఆదాయం శుభకార్య ప్రయత్నాల కోసం లేదా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి కుటుంబ సభ్యుల విరోధాలు, మానసికమైనటువంటి వ్యతిరేక భావాల కారణంగా హెచ్చు మొత్తం ఖర్చు అవుతూ ఉండొచ్చు. శని అమావాస్య సందర్భంగా సింహరాశి వారు కాలభైరవుణ్ణి పూజించి ఆయనకు పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి ఉద్యోగపరంగా ఆదాయం విశేషంగా ఉంటుంది. ఆ కారణంగా తమ హోదాకి తగినట్టుగా కుటుంబంలో రాబోయే కాలంలో జరగబోయేటటువంటి శుభకార్యాలని విశేషమైన ఆర్భాటాలతో, అట్టహాసాలతో చేయాలనే దృఢమైన నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని దాదాపుగా చేసేసుకుని ఉంటారు. ఇతరులకి సంబంధించిన విషయాల్లో తలదూర్చరు. వారు ఒకవేళ తప్పనిసరిగా మధ్యవర్తులుగా ఉండవలసిందని వీరిని ప్రార్థించినప్పటికీ కూడా వీరు ఇష్టాన్ని చూపించరు. ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏ విధమైన రుణాన్ని తీసుకోరు. ఎంత ముఖ్యులైనప్పటికీ కూడా బంధుజనానికి కూడా ఆ విధమైనటువంటి రుణాన్ని ఇవ్వడానికి ఇష్టాన్ని చూపించరు. శని అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు మహాకాళికాదేవిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం మెండుగా ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి సరైనటువంటి సంస్థలో లేదనే అభిప్రాయం కారణంగా పెట్టుబడి మొత్తాన్ని మరో సంస్థకు బదలాయించే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది తప్ప లాభకరమైన సంస్థ కాదనే అభిప్రాయంతో తక్కువ ఆదాయం మాత్రం రాదు. పై ఉద్యోగులతో వ్యతిరేక భావం లేకుండా ఉంటారు. క్రింది ఉద్యోగుల మీద మాత్రం పెత్తనాన్ని చూపిస్తూ ఉంటారు. పై అధికారులకి వీరి మీద శత్రుత్వ భావం పెరిగేటటువంటి తీరుగా నలుగురు చెవిని కొరికే అవకాశం ఉండొచ్చు పై అధికారులతో. ఉద్యోగ విషయంలో తగినటువంటి జాగ్రత్త భద్రతని పాటించి తీరాలి ఈ రాశివారు. శని అమావాస్య సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పుతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా దృఢంగానే ఉండగలుగుతారు. అయితే ఆర్థికపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. దానికి కారణం తామంతకుముందు వ్యాపార సంస్థ ప్రారంభం కోసం తీసుకున్నటువంటి రుణం, ఆ రుణానికి చెందిన వడ్డీ, దాని మీద మళ్ళీ వడ్డీ, వీటన్నిటినీ చెల్లించడానికి ఆ సొమ్ము దాదాపుగా సరిపోతూ ఉండడం కారణమే కావచ్చు. ప్రతి రూపాయిని కూడా వస్తుపరంగా మారుస్తూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి రూపాయలు ఏమాత్రము చేతిలో కనిపించకపోవచ్చు, కానీ వస్తుపరంగా మాత్రం ఆదాయం విశేషంగా కనిపిస్తూ ఉండొచ్చు. శని అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి గారెని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట తొందరపాటుతనం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి ఉన్న కారణంగా అహంకార భావం తొంగి చూస్తూ ఉంటుంది. సకాల నిద్ర భోజన సౌకర్యం ఏమాత్రము ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని, అక్కడుండే స్థలాలని, చిత్రాలని, దృశ్యాలని, ఇతరమైనటువంటి మనోహర ప్రదేశాలని చూడాలనే ఆలోచనతో వెళుతూ ఉంటారు. ఆర్థికంగా ఖర్చు మరింత అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇది ఆర్థికమైనటువంటి ఇబ్బందితో తాత్కాలికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వరకు నచ్చకపోయే అంశం కావచ్చు. అయినా తప్పక ఇలాగే జరుగుతూ ఉండడంతో మానసిక అసంతృప్తికి గురవుతారు మిగిలినటువంటి కుటుంబ సభ్యులు. శని అమావాస్య సందర్భంగా ధనురాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలుగుతుంది, ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే సాధింపబడాలనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య తమ అభిప్రాయం తెలుసుకోవడం కోసమని ప్రవేశపెడతారు. అయినా వారి అభిప్రాయాలు ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో ఓపిక తాత్కాలికంగా తగ్గుతూ ఉండేటటువంటి కారణంగా చేస్తున్నటువంటి వ్యాపారం కొద్దిగా కుంటుపడే అవకాశం ఉండొచ్చు. ఆ కారణంగా మరొక పనివారినో మరికొందరు పనివాళ్లను పెట్టుకుని కార్యక్రమాన్ని నడిపించే ఆలోచనతో ఉంటారు. మొత్తానికి నష్టం రాకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేయగలుగుతారు. శని అమావాస్య సందర్భంగా మకర రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించినట్లయితే మానసిక ఆందోళన తొలగడమే కాకుండా సమస్య పరిష్కారం సంపూర్ణమై ఆర్థిక లాభం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, పసుపచ్చన కలిసొచ్చే రంగు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో ఉంటారు. మాట ఏమాత్రము కూడా పోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తల్ని తీసుకుని సరైనటువంటి పద్ధతి మీద సరైన శ్రమ చేసి మాటని నిలబెట్టుకుంటారు. ఎవరితోనూ వాగ్వివాదాన్ని చేయరు. ఒక శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. నూతనమైనటువంటి పనుల్ని చేపట్టడం కోసం తగిన ప్రయత్నాలను చేస్తారు. తప్పక ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించేందుకు కావలసిన పరిస్థితులన్నింటినీ ఏర్పాటు చేసుకోగలుగుతారు. శని అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు పంచనాగుల్ని అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రంగా శ్రమించవలసిన అవసరం ఏర్పాటవుతుంది. వంచనకి గురయ్యే అవకాశాలు హెచ్చుగా ఉన్న కారణంగా మరింత జాగ్రత్తతో భద్రతతో ఉండి తీరవలసిందే. ఆరోగ్యపరమైన శ్రద్ధని మరింతగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది.
వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన వ్యయం కారణంగా చేతిలో సొమ్ము నిలబడే అవకాశం తక్కువ. ఇంతకు ముందెప్పుడో దాచినటువంటి సొమ్ము 1-3 రెట్లుగా అయిన కారణంగా దాని నుండి ఖర్చు చేస్తూ ప్రస్తుతానికి నడుపుతూ ఉంటారు పరిస్థితిని. మానసికమైనటువంటి చింత తాత్కాలికంగా ఉన్నా కూడా తల్లి తండ్రి ఆ ఇరువురి యొక్క సంపూర్ణ ప్రోత్సాహాల కారణంగా మానసికమైనటువంటి అశాంతికి ఏమాత్రం గురి కానే కారు. శని అమావాస్య సందర్భంగా మీనరాశి వారు దుర్గాదేవిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక జరిగి ఆర్థికమైన సిద్ధి కలగచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శని అమావాస్య అయినటువంటి కారణంగా సంపూర్ణ సూర్య అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఫాల్గుణ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య తిథిని కొత్త అమావాస్య లేదా సర్వేషాం అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు. ఈ కొత్త అమావాస్య గ్రామ దేవతలను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి గ్రామదేవతలను దర్శనం చేసుకోవాలి. గ్రామదేవతలకి పసుపు కలిపిన జలాలతో అభిషేకం చేయాలి. గ్రామదేవతలకి నిమ్మకాయల దండను సమర్పించాలి. గ్రామదేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించి గ్రామదేవతలకి పెరుగన్నము, చిత్రాన్నము నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వాటిని పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా గ్రామదేవతల అనుగ్రహం కలిగి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఫాల్గుణ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది. అమావాస్య శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైంది. శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఈరోజు ఉదయం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ఆవ నూనెతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ఒక నలుపు రంగు వస్త్రం సమర్పించండి. అలా వీలు కాని పక్షంలో నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. అలాగే ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ, ఒక పిడికెడు రాళ్ల ఉప్పు కానీ నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో పఠించుకోండి. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రధానంగా జాతకంలో ఎవరికైనా సరే శని మహాదశ నడుస్తూ ఉన్నట్లయితే శని మహాదశ 19 సంవత్సరాల మహాదశ నడిచే వాళ్ళు మాత్రం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు 25 ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది. ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కలుపుకొని చేయాలి. జాతకంలో రవిదశ 6 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి శని మహాదశ సంపూర్ణంగా యోగించాలంటే 19 + 6 25 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో స్మరించుకోండి. అప్పుడు 19 సంవత్సరాల శని మహాదశ మీకు జాతకంలో విశేషంగా యోగించడానికి ఈ ప్రదక్షిణలు అద్భుతంగా సహకరిస్తాయి. అయితే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే శని అమావాస్య సందర్భంగా శని దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు, శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి
నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. అలా పడమర దిక్కులో హాల్లో దీపం పెడితే దీన్ని శని దీపం అంటారు. శని అమావాస్య సందర్భంగా వెలిగించే ఈ శని దీపం కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలను తొలగింపజేస్తుంది. అలాగే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. కాబట్టి దశరథ శని స్తోత్రాన్ని ఈరోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు శనిహోర ఉన్న సమయంలో నువ్వులు దానం ఇచ్చుకోండి. అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి. శనిహోరలో ఇచ్చే నల్ల నువ్వుల దానం శని అమావాస్య సందర్భంగా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి సహకరిస్తుంది. కాబట్టి ఫాల్గుణ అమావాస్య, కొత్త అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా సంవత్సరం మొత్తము శుభము లాభము చేకూరాలంటే, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.